ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాల పేరట మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి సమయం ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి సజీవులమై ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందామండి. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అపోస్తలులైన పౌలు తెస్సలోనిక సంఘానికి 2వసారి ఉత్తరం రాసి అందులో వారి పట్ల దేవుడు చేయవలసిన కార్యాన్ని కోరుతూ ఏమంటాడు అంటే, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అని అతడు ప్రార్థన చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసికి క్రీస్తు చూపిన ఓర్పు కావాలి. ఓర్పును మనం సంపాదించుకోవాలని బైబిల్ బోధిస్తుంది. ఓర్పు కలిగి బ్రతకమని దేవుని వాక్యం చెబుతుంది. అయితే క్రీస్తు ఎలాంటి ఓర్పును చూపించాడు అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కలువరి సిలువలో ఆయన కొట్టబడి ఏడవబడి, ఆయన ఎంతగానో సాళ్ళుగా వీపు దున్నబడి, ముఖం మీద ముసుకేసి కొట్టి ఎవరు నిన్ను కొట్టారో ప్రవచించు అని చెప్పి, గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడి, ముఖం మీద ఉమ్మివేయబడి, ఇంతగా పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన దేవాది దేవుడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మానవ రూపములోనికి దాసుని రూపాన్ని దాల్చి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధునిగా సిలువ వేయబడ్డానికి అప్పగించబడి ఆయన ఎన్నో శ్రమలు పొందాడు. ఇప్పుడు పాపాత్ములందరూ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. ఆయన అంత ఓర్పు మంతుడు. ఆయన ఓర్పును గూర్చి మనము ధ్యానం చేస్తే ఆయన ఓర్పు మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. నువ్వు కూడా ఓర్పు చూపించాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎవరి ఓర్పు అంటే యేసు ప్రభువుకు కలిగిన ఓర్పే నీకు కూడా ఉండాలి అని ఇప్పుడే మనము తెస్సలోనిక పత్రికలో పౌలు జ్ఞాపకం చేయగా మనం చదువుకున్నాం. కాబట్టి మనము కూడా ఓర్పు కలిగి ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఓర్పు కలిగి బ్రతకాలి అని అంటే ఎలాంటి పరిస్థితులలో ఓర్పు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇందులో మధ్య మాట శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమల యందు ఓర్పుతో మనము బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు శ్రమలనేవి వస్తాయి. ఆ శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము అని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము అంటే హింసలలో ఓర్పు కలిగి బ్రతకాలి, శ్రమలలో ఓర్పు కలిగి బ్రతకాలి, హింసలలో ఓర్పు కలిగి బ్రతకాలి. దేవుని వాక్యం చెబుతుంది, యేసు ప్రభువును నమ్మేసుకున్నాము అంటే సరిపోదు, నమ్ముకున్న మనము ఓర్పు కలిగి బ్రతకాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ శ్రమలు హింసలు మనకెందుకు కలుగుతాయి? యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు పోతాయి కదా అని అంటే, మనం యేసు ప్రభు నమ్ముకుంటే మన రోగాలు తగ్గిపోతాయి, మన బాధలు తీరిపోతాయి, మన శ్రమలు తొలగిపోతాయి అనేది వాస్తవం. కానీ అదే యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇంకొన్ని శ్రమలు వచ్చి పడతాయి. హింసలు కూడా, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే తెస్సలోనికలకు రాసినటువంటి 1వ పత్రిక
3వ అధ్యాయం 4వ వచనం, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు అని ఉంది అక్కడ. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే, యేసు ప్రభు నామనిమిత్తం కలిగేటటువంటి శ్రమలు అనుభవించడానికి నియమించబడ్డాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము శ్రమలు అనుభవించటానికే నియమించబడ్డాం. కాబట్టి ఆయన నామమును బట్టి వచ్చేటటువంటి శ్రమలను అనుభవించటానికి మనము ఓర్పు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ శ్రమలు కూడా ఎలా అనుభవించాలి అని అంటే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. నువ్వు శ్రమ పొందేటప్పుడు కారణం లేకుండా నిర్నిమిత్తముగా నీవు శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం దానిని సహించి ఓర్చుకుంటే అది హితమగును. అంతేగాని తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలవబడితిరి? మీరు మేలు చేసే శ్రమలు సహించాలి, మేలు చేసే బాధను అనుభవించాలి. నీవు తప్పు చేసి బాధను అనుభవిస్తే అది దేవునికి హితము కాదు. అలాంటి శ్రమలలో నువ్వు సహిస్తున్నావని చెప్పినా లాభం లేదు. నీకు శ్రమ నువ్వే తప్పు చేయకుండా రావాలి. నువ్వు నీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు కలిగేటటువంటి శ్రమలో నీవు ఓర్చుకుని సహించాలి. అది దేవుని దృష్టికి హితమవుతుంది. అలాంటి వారికి దేవుని తోడు నీడ ఉంటాయి. అలాంటి వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము తప్పు చేసి శ్రమ పొందటం కాదు, మేలు చేసి శ్రమ పొందుతూ, ఆ మేలు చేసిన బాధలు వస్తున్నప్పుడు, మేలు చేసిన శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు వాటిలో ఓర్పు కలిగి సహించి బ్రతకాలి. అలాంటి మంచి చేసినప్పుడు నువ్వు హింసించబడుతూ ఉంటే ఆ హింసలలో నువ్వు ఓర్చుకుంటూ బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇలాంటి శ్రమలను అనుభవిస్తూనే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసిలో ఉన్న విశ్వాసము అతని ఒంటి మీద ఉన్న బంగారం కంటే అమూల్యమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమూల్యమైనది అంటే వెలకట్టలేనంత గొప్పది. దీని విలువ ఎంత అని చెప్పలేం. వెలకట్టలేనంత గొప్ప విశ్వాసము ఈ శ్రమలలో, శోధనలలో నిలిచి ఉండాలి, పరీక్షకు నిలిచి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు మంచి చేస్తూ శ్రమ అనుభవిస్తూ ఆ శ్రమలలో దేవుని పట్ల నీకున్న విశ్వాసము పరీక్షకు నిలిచి ఉండాలి. ఆ విశ్వాసము పరీక్షలో నిలవాలి అంటే నీవు ఓర్పు కలిగి ఉంటేనే పరీక్షలో విశ్వాసము నిలిచి ఉంటుంది. కాబట్టి ఓర్పు కలిగి బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఇక్కడ మనము చదువుకుంటున్నాము. ఓర్పు కలిగి మనము బ్రతకాలి. జాగ్రత్తగా విందాం. ఓర్పు కలిగి మనము బ్రతకాలి. ఓర్పు లేకుండా, సహనం లేకుండా, సహించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా పేలిపోతూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే దాని మూలాన ప్రయోజనం ఏమీ ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన దానంతటిని ఓర్చుకున్నాడు కదా, అలాగే ఈ లోకంలో ఎంతోమంది పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేస్తున్న వాటిని నువ్వు కూడా ఓర్చుకుంటూ బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఓర్పు నీకు కలగాలి అని అంటే మనం ఎప్పుడు ఓర్చుకోగలుగుతాము అని అంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనములో, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అంటే ఏది? ప్రేమ. ప్రేమ అన్నిటినీ ఓర్చును అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు దేవుని మీద ప్రేమ ఎక్కువగా ఉంటే ఆ దేవుని నామం పేరట వచ్చే శ్రమలన్నింటినీ ఓర్చుకుంటావు. ఆ దేవుని నామం పేరట వచ్చే హింసలన్నింటినీ ఓర్చుకుంటావు. ఈ శ్రమలలో, ఈ శోధనలలో నీ విశ్వాసము అప్పుడు పరీక్షకు నిలబడుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పు, మహిమ, ఘనత పొందటానికి అవి కారణమవుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఎక్కువగా ప్రేమించే హృదయం నీకు ఉంటే గనుక దేవుని నామం పేరట కలిగే శ్రమలన్నిటినీ సహించేటటువంటి, ఓర్చుకునేటటువంటి గుణం నీలో ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోవటం మాత్రమే కాదు, ఆయనను ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు ఆయన నామం పేరట వచ్చే ఈ కష్టాలన్నింటినీ, శ్రమలన్నింటినీ, హింసలన్నింటినీ నువ్వు ఓర్చుకుని బ్రతుకుతావు, ఓర్చుకుని దేవునిలో నిలబడతావు, ఓర్చుకుని దేవుని మందిరానికి కొనసాగుతావు, ఓర్చుకుని దైవభక్తిలో స్థిరపడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనము ఓర్పు కలిగి ఉండుట ఎంతో ముఖ్యమైన విషయం. ఓర్పు కలిగి బ్రతకటం చాలా ముఖ్యమైన విషయం. మనము ఓర్పు కలిగి బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని ప్రేమిస్తూ దేవుని పట్ల ప్రేమతో మనము ఓర్పుగా బ్రతుకుదాం. అలా ఓర్పుగా బ్రతికితే కలిగే లాభాలేంటి? మనము శ్రమలను సహిస్తూ, హింసలను సహిస్తూ, కష్టాలను, బాధలను ఓర్చుకుంటూ మనము బ్రతకటం మూలాన వచ్చేటటువంటి లాభాలు లేక ప్రయోజనాలు ఏమిటి అని అంటే, దానికి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఏలువాడు రాజు దగ్గర నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు అతడు నువ్వు తప్పు చేశావని నీ మీద కోపపడితే నీవు గనక ఆ ఉద్యోగము నుండి తొలగిపోవద్దు. ఎందుకంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపివేస్తుంది. ఆ రాజుగారు నీ మీద కోపపడినప్పుడు నువ్వు కూడా కోపం తెచ్చుకుని మానేశావనుకో, ఆ రాజు అందుకు కోపం తెచ్చుకుని నీకు ఏ హాని అయినా చేయొచ్చు. అదే నువ్వు ఓర్పు కలిగి ప్రవర్తించావనుకో, అతని నుండి నీకు ఏ ద్రోహం కలగకుండా ఓర్పు ఆపివేస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవది, ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా ఆపుతుంది అని అంటే, ఎదుటివారు నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నిన్ను హింస పెడుతున్నప్పుడు వారి పట్ల ఓర్పు, సహనం, సహించే గుణం లేకపోతే నువ్వు వారిని గాయపరచొచ్చు, వారికి ఏదైనా ద్రోహం చేయొచ్చు. అదే నువ్వు ఓర్చుకుంటే గనుక నిన్ను బాధ పెట్టు వారికి నీవు ఏ ద్రోహ కార్యము చేయకుండా ఓర్పే నిన్ను ఆపివేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, ఎదుటివారు మనకు ద్రోహం చేయకుండా ఓర్పు ఆపుతుంది. రెండవది, మనము ఎదుటివారికి ద్రోహం చేయకుండా ఓర్పు ఆపుతుంది. ఈ రెండింటికి కీలకమైనది ఏమిటి అంటే ఓర్పు కలిగి బ్రతకటమేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎదుటివారు నిన్ను ఎంత బాధ పెట్టినప్పటికీ వారిని నీవు సహించి బ్రతకటం చాలా ఉత్తమమైన సంగతి. వారికి ఏ కీడు చెయ్యాలనే మనసు నీకు పుట్టకుండా, ఏ ద్రోహం చెయ్యాలనే ఆలోచన నీకు కలగకుండా ఉండాలి అని అంటే అందులో నువ్వు ఓర్పు కలిగి బ్రతకాలి. ఖచ్చితంగా అప్పుడు నీ చేత ఏ ద్రోహ కార్యము జరగకుండా, వారి చేత ఏ ద్రోహ కార్యము జరగకుండా ఓర్పు దానిని ఆపుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఓర్పు కలిగి ప్రవర్తించటం చాలా చాలా ముఖ్యమైన విషయం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఎప్పుడు మనము ఓర్పు లేకుండా సహనం కోల్పోతామో అప్పుడే మనము హాని పొందుతాం. అప్పుడే మనం ఎదుటివారికి హాని చేయాలని అనుకుంటాం. అప్పుడే మనం ఎదుటివారికి కీడు చేయాలని అనుకుంటాం. అలా కీడు చేయకుండా, హాని చేయకుండా, ద్రోహ కార్యాలు చేయకుండా, జరగకుండా చేసేది ఓర్పేనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎదుటివారు నీకు హాని చేయకూడదు, నీవు ఎదుటివారికి హాని చేయకూడదు అని అంటే అలాంటి ద్రోహ కార్యము జరగకుండా చూపేటటువంటి ఓర్పును నువ్వు కలిగి జీవించడమే ఉత్తమమైన మార్గము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో అలా జీవిద్దాం. మనము ఓర్పు కలిగి ఉండి ఇలాంటి ద్రోహ కార్యాలు చేయకుండా జీవించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇది మొట్టమొదటిది. రెండవది, రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. అందులో మీరేకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంటే ఓర్పు కలిగిన వారు క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనసు కలిసి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం లేదనుకోండి, ఇద్దరూ కలిసి ఉండలేరు, ఇద్దరి మనసులు కలిసి ఉండలేవు. అదే సమాధానం అనేది ఉంటే వారిద్దరు మనసులు కలిసి ఉంటాయి. ఆ సమాధానము వారి మధ్య నిలబడాలి అంటే వారి మధ్య ఓర్పు అనేది ఉండాలి.
ఓర్పు సహించేలా చేస్తుంది. ఆ ఇద్దరు సమాధానం ఉండడానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏదైనా కీడు చేశాడనుకోండి, ఈ కీడు పొందిన వ్యక్తికి ఓర్పు అనేది ఉంటే సహిస్తాడు. అప్పుడు కీడు చేసిన వ్యక్తికి కీడు పొందిన వ్యక్తికి మధ్య సమాధానం ఉంటుంది. వారిద్దరి మనసులు కలిసి ఉంటాయి. వారిద్దరిలో ఏ ఒక్కరికి ఓర్పు లేకపోయినా వారిద్దరి మనసులు కలిసి ఉండవు అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, సమాధానమను బంధం చేత ఆత్మ అనుగ్రహించు ఐక్యమును కాపాడుకొనుటయందు మీరు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి అని ఉంటుంది. అక్కడ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఇద్దరి విశ్వాసుల మధ్య సమాధానం ఏర్పరిచి ఇద్దరు కలిసి ఉండాలని ఆత్మదేవుడు అనుగ్రహించే ఐక్యమును కాపాడుకొనుటలో ఇద్దరూ శ్రద్ధ వహించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరూ కూడా శ్రద్ధ వహించాలి, ఇద్దరిలోనూ శ్రద్ధ ఉండాలి. ఒకరిలో శ్రద్ధ ఉండి ఇంకొకరిలో అశ్రద్ధ ఉంటే ఆ సమాధానం, ఆ ఐక్యత చెదిరిపోయే అవకాశం ఉంది. అందుకే ఇద్దరూ కూడా శ్రద్ధ కలిగి సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అలా ఓర్చుకున్నప్పుడు ఒకరితోనొకరు మనసు కలిసి ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెబుతాడు, మీరు ఏకభావము కలిగి ఏకతాత్పర్యము కలిగి ఏక మనస్సు కలిగి ఉండాలని మిమ్మును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నానని కొరింథీ పత్రికలో పౌలు కొరింథీలతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే వారిలో గుంపులు వచ్చేసాయి. నేను పౌలు వాడను, అపుల్లో వాడను, పేతురు వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడను అంటూ గుంపులు, రాజకీయాలు వచ్చేసాయి, విభేదాలు వచ్చేసాయి, మనస్పర్ధలు వచ్చేసాయి. అందుకే వారితో అంటాడు, మీరు ఏకభావం కలిగి ఏక తాత్పర్యం కలిగి ఏక మనస్సుతో ఉండాలని వేడుకుంటున్నాను. ఎందుకనంటే సమాధానం లేని హృదయాలను దేవుడు తన రక్తములో కడిగి సమాధానం కలిగిన హృదయాలుగా మార్చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరినొకరు గెట్టనట్టుగా, పడనట్టుగా, అసమాధానంతో, అనైక్యతతో కొట్లాడుకునేవారుగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరినొకరు మనస్సు కలిగి ఏక మనస్సు కలిగి జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది. అలా ఏక మనస్సు కలిగి జీవించేలా చేసేది ఈ ఓర్పునే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఓర్పు కలిగి బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఓర్పు ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండేటట్లుగా చేస్తుంది. ఇంటిలో వారు మనసులు కలిసి ఉండాలి అన్నా, ఆఫీసులో వారు మనసులు కలిసి ఉండాలి అన్నా, సంఘములోని వారు మనసులు కలిసి ఉండాలి అన్నా, వాడకట్టులోని వారు మనసులు కలిసి ఉండాలి అన్నా ఓర్పు చాలా అవసరం. ఓర్పు ఒకరిని సహించేటట్లుగా చేస్తుంది, అతనితో సమాధానంగా బ్రతికేలా చేస్తుంది, ఐక్యత కలిగి బ్రతికేలా చేస్తుంది, మనస్సు కలిసి ఉండేలా చేస్తుంది. కాబట్టి మనము మన జీవితంలో ఓర్పు కలిగి ప్రవర్తించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓర్పు లేకుండా బ్రతకకూడదు. ఓర్పును కలిగే మనము సహిస్తూ చక్కగా బ్రతికినప్పుడు ఎదుటివారితో మనసు కలిసి ఏకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవది. మూడవది ఏమిటి అని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరు అంటే అబ్రహాము. అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. దీనిని గూర్చి 11వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 6:11 నుంచి, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా. ఓర్పు చేత మన పితరులు వాగ్దానాలను వారు అనుభవించారు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అని దేవుని వాక్యం చెప్తుంది.
ఏ వాగ్దానం అది? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. అబ్రహాము పిలువబడినప్పుడు సంతానము లేనివాడు, ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఒక్క బిడ్డ కూడా పుట్టనప్పుడు దేవుడు అతనిని పిలిచి, నేను చూపించే దేశానికి నువ్వు వచ్చేసేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాద కారణంగా ఉంచుతాను అని అన్నాడు. ఆశీర్వదించడం అంటే సంతానం కలుగజేసి సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేసేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. సంతానాన్ని దేవుడు అతనిని ఆశీర్వదిస్తానని, అతనిని విస్తరింపచేస్తానని, అంటే అతనికి సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా దయచేస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానపు మాటను నమ్మి ఓర్పుతో సహించాడు. ఎన్నో సంవత్సరాలు దేవునిలో జీవిస్తూ ఓర్పుతో సహించి దేవుని బాటలో నడిచాడు. ఎన్నో సంవత్సరాలు దేవుని బాటలో నడిచాడు, దేవుని వెంబడించాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. ఓర్పుతో సహించి ఆ ఆశీర్వాదాన్ని, ఆ విస్తరణను, అతడు వాగ్దాన ఫలాలను అనుభవించినట్లు మనము దేవుని యొక్క వాక్యములో చదువుకుంటున్నాం. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో అబ్రహాము సంతానం నిలిచి ఉండడం మనం చూస్తున్నాం. వేల సంవత్సరాల క్రితమే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలాన్ని అతడు ఓర్పుతో సహించి అనుభవించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం కూడా అబ్రహాములాగా వాగ్దాన ఫలాన్ని అనుభవించాలి అంటే ఓర్పుతో సహించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుకుందాం. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడు అయిన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇందులో దేవుడు రాబోతున్నాడు కాబట్టి మనము ఓర్పు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. వాగ్దానం ఏమిటి అంటే దేవుడు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును. ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకువెళ్తానంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీకు బహుమానాలు ఇస్తానంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకువెళ్తానంటున్నాడు. ఈ వాగ్దాన ఫలాలను నువ్వు అనుభవించాలి అని అంటే ఆ వాగ్దాన మాటలను నమ్మి ఓర్పుతో సహిస్తూ నువ్వు ప్రభువు నమ్ముకుని బ్రతకాలి. అందుకే నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. యేసు ప్రభును నమ్ముకున్నప్పుడు విశ్వాసము మూలాన నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు అయ్యావు. ఇప్పుడు ఆ నీతిని నువ్వు కాపాడుకోవాలంటే దేవునియందు విశ్వాసములో నిలిచి ఉండాలి. దేవునియందు విశ్వాసము నిలిచి ఉండాలంటే నీకు ఓర్పు చాలా అవసరం, ఓరిమి చాలా అవసరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక విశ్వాసిని గూర్చి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నిజమైన విశ్వాసి విశ్వాసమును ఎప్పుడూ కోల్పోడు. అతని ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసం కలిగే జీవిస్తాడు, ఓర్పుతో బ్రతుకుతాడు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. అబ్రహాము పొందిన ఆ వాగ్దాన ఫలం మనము కూడా పొందాలి అని అంటే మన విశ్వాస జీవితము నిలబడాలి. విశ్వాసము నిలబడాలి అంటే ఓర్పు చాలా అవసరం. విశ్వాసము చేత నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలుగా నిలబడాలి. అలాంటి నీతిమంతులను దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు. ఆ నీతిమంతులకు దేవుడు తన వాగ్దాన ఫలమును అనుభవించే హక్కును కల్పిస్తాడు. ఆ హక్కు ఏమిటి అంటే నువ్వు రక్షణ పొందడం, దేవుని రాజ్యాన్ని అనుభవించడం, దేవుని బిడ్డగా ఉండడం, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి హక్కు. ఇవి నీతిమంతులైన వారికి దేవుడిచ్చేటటువంటి హక్కు. ఈ నీతిమంతులు ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. ఈ విశ్వాసం నిలబడాలంటే ఓర్పు అవసరం. ఓర్పు కలిగిన వాళ్ళే వాగ్దాన ఫలము పొందుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్పు ద్వారా 3 విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేశాం. 1, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. 2వది, ఓర్పుతో ఒకరినొకడు మనస్సు కలిసి ఉంటారు. 3వది,
ఓర్పుతో వాగ్దాన ఫలములను అనుభవిస్తాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వది చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదివితే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంటే ఓర్పు తన క్రియను కొనసాగించడం అంటే ఓర్పు కలిగి బ్రతికేవారు ఏ విషయముల్లోనూ లోపం లేకుండా, కొదువు లేకుండా ఉంటారు. నీకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హింసలు పెరిగినప్పుడు, బాధలు పెరిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు నువ్వు ఓర్పు కలిగి దేవుని యందు విశ్వాసముతో అలాగే జీవిస్తూ ఉంటే ఆ శ్రమలలో దేవుడు నీకు తోడై ఉండి నువ్వు ఏది నష్టపోయినా ఆ నష్టపోయిన దానిని తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నావా, ఆశీర్వాదాన్ని తిరిగి అనుగ్రహిస్తాడు. దీవెనను పోగొట్టుకున్నావా, దీవెనను దేవుడు తిరిగి ఇస్తాడు. అభివృద్ధిని దేవుడు తిరిగి ఇస్తాడు. అన్ని విధాలా దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు కొదువు లేకుండా ఉంటావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓర్పు కలిగిన వాళ్ళు ప్రార్థనలో ఎదుగుతారు, విశ్వాసములో ఎదుగుతారు, ప్రేమలో ఎదుగుతారు, నిరీక్షణలో ఎదుగుతారు, దేవుని అందరి భయభక్తుల్లో ఎదుగుతారు. ఇలాంటి విషయాల్లో ఏ విషయాల్లో కొదువ ఉండదు. వాళ్ళకి ఆశీర్వాదములో, అభివృద్ధిలో వృద్ధి చెందుతారు. ఎలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి కొదువ ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా అవసరం. ఏ విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది అంటే, శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి, హింసల యందు ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు దేవుని ప్రేమను కలిగినప్పుడు ఓర్పుతో ప్రవర్తిస్తావని నేర్చుకున్నాం. ఓర్పు ద్వారా 4 ప్రయోజనాలు. 1, ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు చేస్తుంది. 2వది, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండునట్లు చేస్తుంది. 3వది, వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా చేస్తుంది ఓర్పు. 4వది, ఏ విషయంలో కొదువు లేకుండా చేస్తుంది ఓర్పు. అలా ఓర్పుతో ప్రవర్తిస్తూ ఇవన్నీ అనుభవిద్దాం. దేవాది దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఓర్పు కలిగి ప్రవర్తించమని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వెంతో ఓర్పు కలిగిన జీవితం జీవించావు. నిన్ను చూచి నీకు కలిగిన ఓర్పుతో మేము కూడా ప్రవర్తించేలా సహాయమును చేసి ఓర్పు ద్వారా కలిగే ప్రయోజనాలు అనుభవించే భాగ్యమును దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.